సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి గ్రూప్ 2కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ కావడం జరిగినాయి. అయితే ఈ ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి ఏ విధంగా అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏమిటి, కంప్లీట్ డీటెయిల్స్ అనే వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూడండి. మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్లో ఏపీపీఎస్సీ అని చెప్పేసి సెర్చ్ చేయండి, లేదా డైరెక్ట్గా లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. ఆ లింక్ ఓపెన్ చేసినట్లయితే అఫీషియల్ వెబ్సైట్లోకి వస్తారు. అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత మెయిన్గా ఇక్కడ అప్లై చేయడానికి రెండే స్టెప్లు ఉన్నాయి. ఒకటి, వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఓటీపీఆర్ వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్. ఆల్రెడీ ఎవరైతే ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వారు డైరెక్ట్గా ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు గతంలో అప్లై చేసిన ఓటీపీఆర్ వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఐడి మర్చిపోతే ఏ విధంగా రప్పించాలి, వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్, ఎవరైతే కొత్తగా ఇప్పటి వరకు ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి అప్లై చేయలేదో, గ్రూప్ 1కి సంబంధించి అప్లై చేయలేదో, వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఆప్షన్ అయితే ఉంది కదా, ఈ ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఆల్రెడీ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుని ఉన్నారో ఇప్పుడు అప్లై చేస్తారో వాళ్ళు మర్చిపోతారు కదా, మర్చిపోయిన వాళ్ళకి సంబంధించి రికవర్ ఓటీపీఆర్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. ఆ ఆప్షన్ ద్వారా మీరు మీ ఓటీపీఆర్ ఐడిని రికవరీ అయితే చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ఎవరైతే అప్లై చేయలేదో అసలు వాళ్ళు న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయాలి. న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఒక కొత్త పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు మెయిన్గా మీ ఎస్ఎస్సి మార్క్స్ మెమో, మీ 10వ తరగతి మార్క్స్ మెమో ఏదైతే ఉంటుందో ఆ మార్క్స్ మెమోని బేస్ చేసుకుని ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేయవలసి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ నేమ్ అనేది ఇంటి పేరుతో సహా ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఎలా ఉంటే అలా ఇవ్వండి. నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్, ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో మీ డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా ఉందో అదే విధంగా ఎంటర్ చేయండి. ఇక్కడ ముందుగా ఇయర్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇయర్ మీద క్లిక్ చేసినట్లయితే ఇయర్లు వస్తాయి. మీ ఇయర్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇయర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మంత్ సెలెక్ట్ చేసుకోండి. మంత్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత డే సెలెక్ట్ చేసుకోండి. యాజ్ పర్ యూట్యూబ్ రూల్స్ ప్రకారం, కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారం ఇక్కడ డేటా అనేది డిస్ప్లే చేయడం అనేది యూట్యూబ్ రూల్స్ ప్రకారం వ్యతిరేకం కాబట్టి కొన్నిసార్లు బ్లర్ చేయవలసి వస్తుంది. ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు అందరూ కూడా. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకున్నారా, తర్వాత జెండర్, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, ట్రాన్స్జెండర్ అయితే ట్రాన్స్జెండర్. ఇక్కడ మొత్తం 3 ఆప్షన్లు అయితే ఉన్నాయి. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ డిస్ట్రిక్ట్, మీ జిల్లా ఏంటి అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కొత్త జిల్లా సెలెక్ట్ చేసుకోవాలా, పాత జిల్లా సెలెక్ట్ చేసుకోవాలా. అసలు కొత్త జిల్లా అనేది సెంట్రల్ గవర్నమెంట్ దృష్టిలో జిల్లాయే కాదు. నేను చెప్పింది మీకు అర్థమై ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. మనం ఏవైతే జిల్లాలు పెట్టుకున్నామో ఆ జిల్లాలు ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదించాలి. చాలా తతంగం అయితే ఉంటుంది. అప్పటి వరకు కూడా ఈ 13 జిల్లాల ప్రకారమే పోస్టుల భర్తీ జరుగుతుంది. ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాలే నడుస్తున్నాయి. ఓకే, జాబ్ నోటిఫికేషన్ దృష్ట్యా ఇక్కడ మీరు ఏ జిల్లాలోకి వస్తారో ఆ జిల్లా సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి మండల్, మీ మండలం ఏదైతే ఆ మండలం ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. మీ విలేజ్ ఏంటి అనేది ఇక్కడ క్లారిటీగా టైప్ చేయండి. కమ్యూనిటీ, రిజర్వేషన్, బీసీఐ అయితే బీసీఏ, బీసీబీ అయితే బీసీబీ, బీసీసీ అయితే బీసీసీ, లేదా బీసీఈ అయితే బీసీఈ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉంటే ఈడబ్ల్యూఎస్, ఓసీ అయితే ఓసీ, ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ, అదర్ అయితే అదర్ ఆప్షన్ ఉంది, ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, కమ్యూనిటీ ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. నెక్స్ట్ వచ్చేసరికి ఫాదర్స్ నేమ్, మీ ఫాదర్ నేమ్ అనేది మీ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో 10వ తరగతి సర్టిఫికేట్లో ఏ విధంగా ఉందో అదే విధంగా ఇవ్వండి. మదర్స్ నేమ్ కూడా సేమ్ అదే విధంగా ఇవ్వండి. నెక్స్ట్ మదర్ టంగ్ తల్లి భాష, మ్యాక్సిమం అందరూ కూడా తెలుగే తీసుకుంటారు కాబట్టి మదర్ టంగ్, దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరే మదర్ టంగ్లో చదువుంటే ఆ మదర్ టంగ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఆప్షన్ మతం, మీరే మతానికి సంబంధించిన వాళ్ళని చెప్పేసి అడుగుతుంది. మీ సర్టిఫికేట్లో ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఎక్కువ మందికి హిందూ అని ఉంటుంది, చూసుకోండి. హిందూ ఇక్కడ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ మోల్ మార్క్స్, మీ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో పుట్టుమచ్చలకు సంబంధించి ఏ మోల్ ఆన్ ద రైట్ సైడ్, ఏ మోల్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ అని చెప్పేసి 2 మోల్ మార్క్స్ రాస్తుంటారు. దానికి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వండి. నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ జీమెయిల్ ఐడి, ఒకవేళ మీకు జీమెయిల్ ఐడి లేకపోతే క్రియేట్ చేసుకోండి కొత్తది, లేదంటే మీ బ్రదర్, ఫాదర్, సిస్టర్ ఎవరొకరికి ఉంటుంది కదా, ఉన్న జీమెయిల్ ఐడి అనేది యూజ్ చేసుకోండి. జీమెయిల్ ఐడి ప్రతి ఒక్కరికి ఉండాలి కాబట్టి కొత్త జీమెయిల్ ఐడి క్రియేట్ చేసుకోండి లేని వాళ్ళు. నెక్స్ట్ ఇక్కడ చూడండి. నెక్స్ట్ అదర్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ అదర్ డీటెయిల్స్లో మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్ అయితే ఎస్ అనేవాలి, లేదంటే నో అనేవాలి. ఆర్ యూ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని చెప్పేసి అడుగుతుంది, మీరు ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అనేవ్వండి. నెక్స్ట్ మీరు ఏదైనా ఎంప్లాయీ కింద పని చేస్తున్నారని చెప్పేసి అడుగుతుంది, ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అని చెప్పేసి ఇవ్వండి. ఎన్సీసీ, మీరు ఇదివరకు ఎన్సీసీలో జాయిన్ అయ్యారు, ఏంది కథ అని అడుగుతుంది,
జాయిన్ అయితే ఎస్ అని లేదంటే నో అని ఇవ్వండి. ఒకవేళ ఉంటే ఎస్ అని ఇచ్చిన తర్వాత మీరు ఎన్ని సంవత్సరాలు ఏంది కథ అనేది అడుగుతుంది ఇక్కడ. దానికి సంబంధించి ఇయర్స్ మంత్స్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆర్ యూ ఎంప్లాయిడ్, మీరు ఎంప్లాయ్ అని చెప్పేసి అడుగుతుంది. ప్రతి ఒక్కరు నో అని ఇవ్వండి. ఓకే, ఒకవేళ మీరు ఎంప్లాయ్ అయితే ఎస్ అని ఇచ్చుకోవచ్చు. గవర్నమెంట్ జాబ్ చేస్తే మాత్రమే ఎస్ అని ఇవ్వండి, లేకపోతే నో అని చెప్పేసి ఇవ్వండి, సింపుల్గా సరిపోతుంది. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ అని లేదంటే నో అని చెప్పేసి ఇవ్వండి. ఒకవేళ ఎస్ అని ఇస్తే మీరు ఏ డిపార్ట్మెంట్లోకి వస్తారో అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, మ్యాక్సిమం ఇవన్నీ కూడా నో ఆప్షనే వస్తాయి. ఎవరైతే గ్రూప్ 2కి సంబంధించి అప్లై చేస్తున్నారో ఎక్కువ మందికి నో అని చెప్పేసి వస్తాయి. ఎవరైతే క్వాలిఫికేషన్లు కలిగి ఉన్నారో వాళ్ళు మాత్రమే ఎస్ అని చెప్పేసి ఇవ్వాలి. ఎస్ అని ఇస్తే దానికి సంబంధించి డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేయాలి. నెక్స్ట్ అడ్రస్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అడ్రస్ విషయానికి వచ్చినట్లయితే ముందుగా హౌస్ నెంబర్, ప్రతి ఒక్కరికి డోర్ నెంబర్ ఉంటుంది కదా, ఆ డోర్ నెంబరు లేదా ఫ్లాట్ నెంబరు ఏదో ఒకటి ఉంటుందో అది ఇక్కడ ఎంటర్ చేసుకోండి. మీ ఏరియా నేమ్ సెలెక్ట్ చేసుకోండి. హోమ్ టౌన్, మీ హోమ్ టౌన్ ఇక్కడ క్లారిటీగా టైప్ చేయండి. స్టేట్ ఆంధ్రప్రదేశ్, మీ పిన్ కోడ్ ఏంటి అనేది ఇక్కడ క్లారిటీగా టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ అని రెండు ఉంటాయి. ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, మీరు ఇప్పుడు ఉంటున్న అడ్రస్ ఆల్రెడీ మీ పర్మనెంట్ హోమ్ రెండు ఒకటి అయినట్లయితే ఇక్కడ సింపుల్గా ఒక టిక్ మార్క్ ఉంటుంది. ఆ టిక్ మార్క్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ ప్రజెంట్ అడ్రస్లోకి పర్మనెంట్ అడ్రస్ సేమ్ ఇక్కడ మీకు కాపీ అయిపోతుంది. అక్కడ చిన్న టిక్ మార్క్ ఇస్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మీరు స్టడీ రెగ్యులర్ చదివారా లేదా ప్రైవేట్ స్టడీ చదివారా లేదా ఓపెన్ స్కూల్లో చదివారని చెప్పేసి అడుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా రెగ్యులర్ చదువుంటారు కాబట్టి 1 to 10th క్లాస్ వరకు రెగ్యులర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు ప్రైవేట్ స్టడీ చదివితే ప్రైవేట్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవాలి. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ టైంలో ఇవన్నీ కూడా చెక్ చేస్తారు, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కూడా సర్టిఫికెట్ల వెరిఫికేషన్లో జాబ్ వచ్చిన తర్వాత ప్రతి అంశం కూడా వెరిఫై చేస్తారు. అప్పుడు కానీ కరెక్ట్ డీటెయిల్స్ లేకపోతే ఫర్దర్గా ప్రాబ్లం అవుతుంది. 4th క్లాస్ నుంచి స్టడీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయాలి. 4th క్లాస్ మీరు ఏ జిల్లాలో చదివారు, ఏ డిస్ట్రిక్ట్లో చదివారు అనేది ఇక్కడ క్లారిటీగా సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఇయర్, మీరు ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు, మీ స్కూల్ నేమ్ ఏంటి. నెక్స్ట్ 5th క్లాస్ మీరు ఏ జిల్లాలో చదివారు, ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు, ఏ స్కూల్లో చదివారు, క్లారిటీగా 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు సేమ్ ఇదే విధంగా క్లారిటీగా ఫిల్ చేయాలి. ఓకే, జిల్లా సెలెక్ట్ చేసుకోవడం, పాసింగ్ ఇయర్ సెలెక్ట్ చేసుకోవడం, స్కూల్ నేమ్ సెలెక్ట్ చేసుకోవడం, ఎస్ఎస్సి పాసింగ్ ఇయర్ ప్రకారం మిగిలినవన్నీ కూడా పైన సెట్ చేసుకోండి. 10th క్లాస్ మీకు తెలుస్తుంది కాబట్టి క్లారిటీగా దాని ప్రకారం 9th, 8th, 7th ఇవన్నీ కూడా సెట్ చేసుకోండి. నెక్స్ట్ 10th క్లాస్కి సంబంధించి మెయిన్గా చూసినట్లయితే 10th క్లాస్ మీరు ఏ జిల్లాలో చదివారు, ఏ బోర్డులో చదివారు. మీరు ఎస్ఎస్సి సర్టిఫికేట్ చూసినట్లయితే మార్క్స్ మేము దాని మీద ఉంటుంది, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఏది మీ బోర్డు అయితే ఆ బోర్డు ఇక్కడ ఇచ్చుకోండి. నెక్స్ట్ స్కూల్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయండి. మీ స్కూల్ నేమ్ ఏంటి అనేది సెలెక్ట్ చేసుకోండి. ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. ఏ ఇయర్లో పాస్ అయ్యారు సెలెక్ట్ చేయండి. ఏ మంత్లో పాస్ అయ్యారు కూడా అడుగుతుంది, క్లారిటీగా సెలెక్ట్ చేయండి. తర్వాత ఎంత పర్సెంటేజ్ వచ్చింది, అది జీపీఏ మార్క్స్ ఇక్కడ క్లారిటీగా ఇచ్చుకోండి. నెక్స్ట్ ఇంటర్కి సంబంధించి డీటెయిల్స్ అనేవి సెలెక్ట్ చేయాలి. ఇంటర్కి సంబంధించి జిల్లా సెలెక్ట్ చేయండి. ఇంటర్మీడియట్ బోర్డ్ సెలెక్ట్ చేసుకోండి. గ్రూప్, మీరు ఏ గ్రూప్ చదివితే ఆ గ్రూప్ సెలెక్ట్ చేసుకోండి. ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇంటర్మీడియట్ కాలేజీ నేమ్ ఎంటర్ చేయండి. ఇంటర్లో వచ్చిన టోటల్ మార్క్స్ మీకు 1000 మార్క్స్కి ఎన్ని వచ్చినాయి అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు, ఏ నెలలో పాస్ అయ్యారు కూడా క్లారిటీగా ఇచ్చుకోండి. డిప్లొమా, ఇక్కడ ఎవరైతే డిప్లొమా కోర్స్ చేశారో వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఈ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసుకోండి. ఒకవేళ మీకు డిప్లొమా లేదు, డిగ్రీ ఉందంటే ఆ డిగ్రీకి సంబంధించిన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయండి. డిప్లొమా ఉన్న వాళ్ళు డిప్లొమా ఫిల్ చేస్తారు, డిగ్రీ ఉన్న వాళ్ళు డిగ్రీ ఫిల్ చేస్తారు. ఇక్కడ డిగ్రీకి సంబంధించి చూసినట్లయితే జిల్లా సెలెక్ట్ చేసుకోండి. యూనివర్సిటీ, మెయిన్ ఇంపార్టెంట్ ఏందా అంటే యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవడం. ఇక్కడ మీ జిల్లాలు మొత్తం 13 జిల్లాలు కూడా ఇక్కడ క్లారిటీగా చూపిస్తుంది. నెక్స్ట్ యూనివర్సిటీ, మీ యూనివర్సిటీ దీనిలో క్లారిటీగా చదువుకొని ఉందా లేదా చూసుకోండి. ఒకవేళ ఇక్కడ ఇచ్చిన యూనివర్సిటీలో మీ యూనివర్సిటీ లేకపోతే అదర్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని మీ యూనివర్సిటీ నేమ్ అనేది మీరే ఇక్కడ క్లారిటీగా మీ పాస్ అయిన మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉందో దాని గురించి క్లారిటీగా టైప్ చేసుకోవాలి. నెక్స్ట్ గ్రూప్, మీరు ఏ గ్రూప్ చదివారు, డిగ్రీలో మీరు ఏ గ్రూప్ చదివారు లేదా బీటెక్లో మీరు ఏ గ్రూప్ చదివారు, దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ కాలేజీ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎన్ని మార్క్స్ వచ్చి లేదా మీ గ్రేడ్ అంతా అనేది ఇక్కడ అడుగుతుంది, దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే గైస్, డిగ్రీకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసుకున్న తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్
ఒకవేళ మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివినట్లయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్కి సంబంధించి కూడా డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసుకోవచ్చు. ఇక్కడ మీ జిల్లా సెలెక్ట్ చేసుకోండి, యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోండి, సబ్జెక్ట్ మీరు ఏ సబ్జెక్ట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు దానికి సంబంధించి ఎంబీఏ అయితే ఎంబీఏ, ఎంసీఏ అయితే ఎంసీఏ, ఎంఎస్సీ అయితే ఎంఎస్సీ, లేదా ఏదైనా అదర్ కోర్స్ మీరు చదివితే అదర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఆ కోర్స్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం, అది కూడా పీజీలోకి వస్తుంది. ఒకవేళ ఇక్కడ లేకపోతే అదర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని దాన్ని మీరు ఇక్కడ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసుకోవచ్చు. ఓకే, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ అనేవి కంప్లీట్ అయినాయి కదా. నెక్స్ట్ పిహెచ్డి, ఎవరైతే పిహెచ్డి చదివారో ఆ పిహెచ్డికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఒకవేళ మీరు చదువుంటే దానికి సంబంధించిన క్వాలిఫికేషన్లు అనేవి ఇక్కడ ఫిల్ చేసుకోవాలి. ఒకవేళ మీరు చదవకపోతే డిగ్రీ ఓన్లీ మీరు చదివితే డిగ్రీతో కంప్లీట్ చేసేయచ్చు. అక్కడతో ఈ క్వాలిఫికేషన్లకు సంబంధించిన ప్రాసెస్ అనేది కంప్లీటెడ్. మీకు ఏ క్వాలిఫికేషన్ ఉంటే ఆ క్వాలిఫికేషన్లు ఇక్కడ ఫిల్ చేసుకోవాలి. ఒకవేళ ఎడిషనల్గా ఏదైనా మీకు ఒక క్వాలిఫికేషన్ ఉంది, అది ఇక్కడ మీరు యాడ్ చేసుకోవాలంటే ఎడిషనల్ క్వాలిఫికేషన్ అనే ఒక ఆప్షన్ ఉంది ఇక్కడ, ఎడిషనల్ క్వాలిఫికేషన్స్, దాని మీద క్లిక్ ఇవ్వండి. ఎడిషనల్ క్వాలిఫికేషన్ మీద క్లిక్ ఇచ్చిన తర్వాత దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ ఫిల్ చేసుకోవాలి. ఓకే, ఎడిషనల్ క్వాలిఫికేషన్ మీద క్లిక్ చేస్తున్నాను చూడండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఒక కొత్త పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ ఏమిటి, జిల్లా ఏమిటి, యూనివర్సిటీ ఏమిటి, గ్రూప్ ఆర్ బ్రాంచ్ ఏమిటి, మంత్ ఇయర్ ఏమిటి, క్వాలిఫికేషన్కి సంబంధించి ఆ ఎడిషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్, ఎంత పర్సంటేజ్తో మీరు పాస్ అయ్యారు, ఇది ఇక్కడ మీరు ఎడిషనల్ క్వాలిఫికేషన్ ఏదైనా ఉంటే యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఫోటో సిగ్నేచర్, ఇది చాలా ఇంపార్టెంట్. ఫోటో సిగ్నేచర్ స్కాన్ చేసేటప్పుడు ఫోటో అనేది జేపీజే ఫార్మాట్లో ఉండాలి, 50 KB లోపు ఉండాలి. ఓకే, ఫోటో స్కాన్ చేసుకోవడానికి గూగుల్ ప్లే స్టోర్లో కూడా చాలా యాప్స్ ఉన్నాయి, లేదా డైరెక్ట్గా గూగుల్లోకి వెళ్ళి ఏదైతే మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉందో దాన్ని మీ సెల్లో కెమెరాతో ఫోటో తీసుకుని ఆ కేబీ ఇంక్రీజ్ చేయడానికి డిక్రీజ్ చేయడానికి కూడా గూగుల్లో చాలా వెబ్సైట్లు ఉన్నాయి. ఆ వెబ్సైట్లను యూజ్ చేసుకుని కూడా మీరు ఫోటో కేబీ ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. 50 KB లోపు ఉన్న జేపీజీ ఫోటోని ఇక్కడ అప్లోడ్ చేయాలి. సిగ్నేచర్ వచ్చేసరికి 30 KB లోపున్న సిగ్నేచర్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకుని అప్లోడ్ అయితే చేయవలసి ఉంటుంది. ఇవి రెండు కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. తర్వాత మనకి నోటిఫికేషన్ అలర్ట్స్ అని ఇక్కడ చెప్పేసి ఒక పాపప్ అయితే ఉంటుంది, దాని మీద టిక్ ఇవ్వండి. నెక్స్ట్ ఐ యాక్సెప్ట్ అబోవ్ డిక్లరేషన్, ఇక్కడ ఇచ్చిన డీటెయిల్స్ అన్నింటికి నేనే పూర్తి బాధ్యుణ్ణి అని చెప్పేసి ఒక టిక్ మార్క్ అడుగుతుంది. అడిగిన తర్వాత ప్రివ్యూ ఆప్షన్ ఉంటుంది. ఆ ప్రివ్యూ ఆప్షన్ ఎప్పుడైతే క్లిక్ చేస్తారో మొత్తం మీరు ఏవైతే డీటెయిల్స్ ఫిల్ చేస్తారో అవన్నీ కూడా ఓపెన్ అవుతాయి. ప్రివ్యూ అంతా క్లారిటీగా చెక్ చేయాలి. మొత్తం నేమ్ దగ్గర నుంచి లాస్ట్ క్వాలిఫికేషన్ల వరకు ఎక్కడైనా ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్ ఉందా 1కి 2 సార్లు, అవసరమైతే 1కి 10 సార్లు చెక్ చేసుకుని ఎక్కడ స్పెల్లింగ్ మిస్టేక్స్ అనేవి లేకుండా ప్రతిదీ కూడా చదువుకోండి. డేట్ ఆఫ్ బర్త్లు కానీ, మనకి క్వాలిఫికేషన్లకు సంబంధించి కానీ, మనకి మెయిన్గా కమ్యూనిటీ డీటెయిల్స్కి సంబంధించి కానీ అన్నీ కూడా 1కి 2 సార్లు చెక్ చేసుకుని అంతా బాగానే ఉందని చెప్పేసి అనుకుంటే అప్పుడు ప్రివ్యూ తర్వాత సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే మీకు ఒక OTPR వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఐడి అనేది క్రియేట్ అవుతుంది. అది మీ మొబైల్ నెంబర్కి మెసేజ్ వస్తుంది. దాని ద్వారా మీరు నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఎవరైతే OTPR గతంలో క్రియేట్ చేసి మర్చిపోయారో వాళ్ళకి సంబంధించి రికవర్ OTPR ఐడి మీద క్లిక్ చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుని అప్పుడు మీరు ఏ మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుని అప్పుడు మీరు అప్లై చేసాడు ఏ ఈమెయిల్ ఐడి ఇచ్చారో ఆ ఈమెయిల్ ఐడి ఇక్కడ సెలెక్ట్ చేసుకుని క్యాప్చా కోడ్ అంటే ఇక్కడ కింద కనిపిస్తుంది కదా, ఈ కింద ఏదైతే ఉందో అది యాజ్ ఇట్ ఈజ్ అక్కడ ఎంటర్ చేసి క్యాపిటల్ అయితే క్యాపిటల్, స్మాల్ అయితే స్మాల్, రికవర్ మీద క్లిక్ చేశారంటే మీ OTPR ఐడి అనేది తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడతో మనకి OTPR వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయింది కదా. నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్ మీద క్లిక్ చేయాలి. ఎప్పుడైతే మీరు ఆన్లైన్ సబ్మిటెడ్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తారో అప్పుడు మీరు ఏదైతే OTPR ఐడి ఆల్రెడీ క్రియేట్ చేసుకుని ఉన్నారో అది ఇక్కడ అడుగుతుంది, ఎంటర్ చేసుకోండి. మొబైల్ నెంబర్ అడుగుతుంది, ఆ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. క్యాప్చా అంటే ఏం లేదు, ఇక్కడ కనిపిస్తుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ 1*DG7 ఏదో ఒకటి ఇస్తాడు. మీకు ఏ క్యాప్చా కోడ్ ఇస్తే క్యాపిటల్ అయితే క్యాపిటల్, స్మాల్ అయితే స్మాల్ ఇక్కడ ఎంటర్ చేసి గో ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ మీకు కొత్త పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత అక్కడ మీకు గ్రూప్ 2కి సంబంధించి ఏవైతే పోస్టులు ఉన్నాయో ఆ పోస్టులన్నీ కూడా చూపిస్తుంది. ఆ పోస్టులు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫీజ్ పేమెంట్ అనేది పే చేయటం. ఓకే, నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఈ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఈజీగానే ఉంటుంది. అక్కడి నుంచి మీరు సింపుల్గా
2 స్టెప్పుల్లో కంప్లీట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఓకే గైస్, ఈ వీడియోలో మెయిన్గా వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఏ విధంగా వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్తో ఆన్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయొచ్చు అనేది కూడా మీకు ఒక అవగాహన వచ్చి ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నా. అయితే ఇక్కడ వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మొబైల్లో చేసుకోవచ్చా, కంప్యూటర్లోనే చేయాలని చెప్పేసి చాలామందికి డౌట్స్ అయితే ఉంటాయి. ఫ్రెండ్స్, మీకు మొబైల్లో ఫుల్ టెక్నికల్ నాలెడ్జ్ ఉండి అన్నీ కూడా మీరు 1-2 సార్లు చెక్ చేసుకోగలను. మొబైల్ యూజ్ చేయడంలో టెక్నికల్గా అప్లై చేయడంలో గతంలో అనుభవం నాకుందనుకుంటే మాత్రమే మొబైల్ జోలికి వెళ్ళండి, లేదంటే కంప్యూటర్లో మాత్రం అప్లై చేయండి. గ్రూప్స్కి సంబంధించి నోటిఫికేషన్ కనుక కంప్యూటర్లో అప్లై చేయడానికి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి. ఆల్రెడీ నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ వీడియో చేశాను. ఏ పోస్ట్కి సంబంధించి ఏమేమి క్వాలిఫికేషన్స్, దీంతోపాటుగా నోటిఫికేషన్కి సంబంధించి ఎగ్జామ్స్ అనేవి ఎప్పుడు ఉండే అవకాశం ఉంది, వీటన్నింటి గురించి ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. మన రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే కిందకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది, అక్కడి నుంచి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. వెబ్సైట్లో ఫ్రీ ఆన్లైన్ ఎగ్జామ్స్ కానివ్వండి, ఫ్రీ లైవ్ ఎగ్జామ్స్ కానివ్వండి, ఇంపార్టెంట్ బిట్స్ అనేవి గ్రూప్స్కి సంబంధించి ఏ విధంగా అడిగే ఛాన్స్ ఉంది, అలా అడిగే ఛాన్స్ ఉంది, వీటికి సంబంధించి కూడా ఫర్దర్గా వీడియోలు అయితే రాబోతున్నాయి. కాబట్టి తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది కదా, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట సింబల్ ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి. ఫర్దర్గా ఇంపార్టెంట్ బిట్స్, క్లాసెస్, ఆన్లైన్ లైవ్ ఎగ్జామ్స్, వెబ్సైట్ లైవ్ ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అవన్నీ కూడా మీరు మిస్ కాకుండా రాసే అవకాశం అయితే ఉంటుంది. ఎవరైతే డిగ్రీ లేదా బీటెక్ క్వాలిఫికేషన్ కలిగి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏవైతే ఈ గ్రూప్ 2కి సంబంధించి, గ్రూప్ 1కి సంబంధించి పోస్టులకు నోటిఫికేషన్ వచ్చిందో వీటికి సంబంధించి అప్లై చేసే అవకాశం అయితే ఉంటుంది. ఫర్దర్గా మరిన్ని అప్డేట్స్ మిస్ కాకుండా ఉండేందుకు ఛానల్ అయితే ఫాలో అవుతుండండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.